హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ దగ్గుపాటి. ఇవాళ నేనొచ్చేసి నల్ల కారం చూపిస్తున్నానండి. నల్ల కారం అంటే బాలింతలకి ఎక్కువగా ఈ కారమే పెడతారు. ఇది తినటం వల్ల బేబీస్‌కి ఫీడింగ్ బాగుంటుందనేసి ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ కారం అయితే పెడతారండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత 3 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి కొంచెం కచ్చాపచ్చాగా ఏగిన తర్వాత గుప్పెడు ధనియాలు వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. అలాగే గుప్పెడు మిరపకాయలు వేసుకొని మంచిగా ఏగేదాకా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. వేగిన వాటిని పక్కన గిన్నెలోకి తీసేసుకొని ముందుగా మనము ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర, అదే గిన్నెలోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కప్పు నిండా తీసి పెట్టుకున్న కరివేపాకు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా గెంటితో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి నీట్గా. అవి బాగా పొడి పొడిగా అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవటమేను. ప్రాసెస్ సింపులే అండి, ఎవరైనా తినొచ్చు, చాలా హెల్తీ కూడా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూపిస్తున్న విధంగా మెత్తగా ఒక తిప్పుకోవటమే అండి. ఆ తర్వాత ముందుగా మనం కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇలా ఉండిద్ది, చూస్తున్నారు కదండి. అలాగే ఒక తెల్లబాయి పెద్ద సైజు అయితే ఒక గడ్డ సరిపోతుంది, లేదంటే చిన్న సైజు అయితే 2 తీసుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వేయటం వల్ల చాలా స్మెల్ కానీ రుచి కానీ బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత ఏదైనా డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్, లైక్ చేయండి.